నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా? ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా? ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా? మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా? అయితే రండి, విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ అండ్ టారో కార్డ్ రీడర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. అవినాష్ గారు, సక్సెస్ డెఫినెట్ గా దీని వెనకాలే ప్రపంచం పరుగులు తీస్తూ ఉంటుంది. సక్సెస్ కి ఉండేటటువంటి ఇంపాక్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. దాని గురించి చెప్పలేం మనం. సక్సెస్ఫుల్ పీపుల్ ఆర్ ఆల్వేస్ అంటే వాళ్ళ కోసమే చాలా చాలా వెనకాల పడుతూ ఉంటుంది ప్రపంచం అంతా కూడా సక్సెస్ఫుల్ పీపుల్ కోసం. సక్సెస్ లేకపోతే వేస్ట్ అసలు లైఫ్ కదా. లైఫ్ కూడా సక్సెస్ఫుల్ అవ్వదు. డెఫినెట్గా సక్సెస్ అనేది అందరికీ కావాలి. సక్సెస్ అనేది ఎలా వస్తుందండి? ఏం చేస్తే వస్తుంది? ఆస్ట్రాలజర్గా మీరు ఎలా చూస్తారు సక్సెస్ని? సక్సెస్ ఈజ్ ఎవ్రీథింగ్. సక్సెస్ ఈజ్ ఎవ్రీథింగ్. హార్డ్ వర్క్, టాలెంట్, తర్వాత లక్. లక్, అదృష్టం. జీవితంలో అదే గొప్పది. అవునా? అవును. టాలెంట్ కంటే కూడా అదృష్టం గొప్పదా? టాలెంట్ ఉన్నోడికి అవకాశం రాకపోతే ఎంతమంది స్క్రీన్ మీద చూస్తూ ఉంటాను, టాలెంట్ ఉంటుంది కానీ నటిస్తూ ఉంటారు. అవకాశాల మీద అవకాశాలు వస్తూ ఉంటాయి. చాలా మంది కొట్టిపారేస్తుంటారు. హార్డ్ వర్క్ చేస్తే అన్ని కలిసి వస్తాయని. డోంట్ యూ బిలీవ్ దాట్? జీవితంలో బాగా కష్టపడేది ఎవడో తెలుసా? లేబర్ వాళ్ళు. ఐడియా ఉందా మీకు? చాలా కష్టపడతారు. కష్టానికి అసలు ఈ అంటే లేబర్ ఇన్ ద సెన్స్ ఎట్లా ఏ వర్క్ చేసే ఫిజికల్ లేబర్. ఫిజికల్ లేబర్. లేబర్ రకరకాలు ఉంటాయి. రకరకాలు. ఒక మ్యాథ్స్ టీచర్ కూడా లేబరే. ప్రతి మనిషి లేబరే. కానీ ఫిజికల్ లేబర్ చేసేవాడు అతి తక్కువ జీతం, కానీ కష్టపడేది అందరికన్నా ఎక్కువ వాడే. ఈ బస్తాలు పోసేది కానీ, లేకపోతే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ దాంట్లో కూడా ఉన్న వాళ్ళు చాలా కష్టపడతారు. బాబోయ్ చాలా కష్టం అది. ఎండల్లో ఎలా పడి చేస్తూ ఉంటారండి బాబోయ్. వెరీ సాడ్. యా, కరెక్ట్. సో లక్ మ్యాటర్స్ అది అంటారు కదా, ఆవగింజంత అదృష్టం ఉండాలి. అదృష్టం ఎవరిస్తారు? గురువు. ఏమి చేయకపోయిన జీవితంలో పుట్టుకతోనే 100 కోట్లు ఇచ్చేస్తాడు గురువు. బాగుంటే ఏం చేయాల్సిన అవసరం లేదు, టైంపాస్ చేసేస్తాడు అంతే. అడి జీవితం అయిపోతుంది, పైకి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఇంకో జన్మ మళ్ళీ 100 కోట్లు ఇస్తాడు. గురువు బాగుంటే. అది ఎందుకు బాగుంటాడు గురువు? ఎలా బాగుంటాడు? అదే చెప్తాను. ఇప్పుడు డబ్బు లేకపోయినా కూడా హ్యాపీగా ఉంటాడు. గురువు అంటే హ్యాపీనెస్. డబ్బు లేకపోయినా కూడా ఏమనుకోడు, పెద్దగా పట్టించుకోడు. అతను హ్యాపీగా ఉంటాడు. చాలా మంది డబ్బు ఉంటుంది కానీ విపరీతమైన డిప్రెషన్లో ఉంటాడు. అంత గొప్ప ప్లానెట్ గురువు. అంటే ఏం లేదు, పాజిటివిటీ. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. బేసిక్గా సక్సెస్ అనేది ఏంటి అంటే చెప్తాను మీకు. ఇప్పుడు ఫెయిల్యూర్ అంటే ఏంటో చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ 2 కండిషన్స్ గురించి మాట్లాడదాం. ఇది ఫస్ట్ కండిషన్, పాజిటివ్, సెకండ్ కండిషన్, థర్డ్ కండిషన్, ఫోర్త్ కండిషన్. ఫస్ట్ కండిషన్ ఏంటి? పాజిటివ్గా ఆలోచిస్తున్నాడు కానీ చేసే పని అంతా నెగిటివ్. ఇక్కడ ఏంటి? నెగిటివ్గా ఆలోచిస్తున్నాడు, నెగిటివ్ పని చేస్తున్నాడు. ఓకే. అసలు జీవితంలో ఫస్ట్ ఒక లాజిక్ చెప్తా. మీరు పాజిటివ్ అనుకోండి, మీరు పాజిటివ్ పర్సన్ అయితే మీ వైపు నెగిటివ్ అట్రాక్ట్ అవుతుంది. వినండి, మీరు నెగిటివ్ పర్సన్ అయితే డబల్ నెగిటివ్ అట్రాక్ట్ అవుతుంది. కలియుగం. పాజిటివ్కి ఫస్ట్ నెగిటివ్ తగులుతుంది, తర్వాత పాజిటివ్ వస్తుంది. ఎంత పాజిటివ్ పర్సన్ అయినా దేవుడు టెస్ట్ చేస్తాడు. పాజిటివ్కి ఫస్ట్ నెగిటివ్ తగులుతుంది, అక్కడ కింద మీద అయిపోతాడు. ఏంటి ఇట్లా జరిగిందని? నేను అంత మంచిగా ఆలోచిస్తున్నా, నాకేంటి నెగిటివ్ మనుషులు వస్తున్నారు నా ముందుకి. రాముడు అంత పాజిటివ్ పర్సన్ ఇంకెవరైనా ఉంటారా? ఎంత నెగటివ్ వచ్చింది, బట్ ఆయన యాక్సెప్ట్ చేయలేదా? దాన్ని నెగటివ్ గా అసలు చూడలేదు. అసలు అట్లాంటి ఒక పర్సనాలిటీని ఉండరు. ఆయన అవతార పురుషుడు కాబట్టి. కరెక్ట్ మీరు అన్నది. పాజిటివ్ పర్సన్స్ కి నెగటివ్ అనేది అట్రాక్ట్ అవుతుంది. ఫస్ట్ నెగిటివ్ అవుతుంది, వస్తుంది. ప్రతి పాజిటివ్ మనిషికి
ఏదైనా ఒక కంపెనీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా భూమి మీద ఏ మనిషికైనా పాజిటివ్ మనిషికి ఫస్ట్ ఎక్కడ అడుగు పెడితే ఫస్ట్ నెగిటివ్ అట్రాక్ట్ అవుతుంది, కలియుగం కాబట్టి. తర్వాత పాజిటివ్ అట్రాక్ట్ అవుతుంది. నెగిటివ్ ఇంకా డబల్ నెగిటివ్. నెగిటివ్ అయితే ఇక మనం ఫినిష్ ఆల్రెడీ నెగిటివ్ పర్సన్ ఇంకేంది మార్చుకోవాలి యాక్చువల్గా. రైట్, వాట్ ఈస్ ద థర్డ్ కండిషన్ అండి? థర్డ్ కండిషన్ ఏంటంటే యా, పాజిటివ్ గా ఆలోచిస్తాడు, పాజిటివ్ పనులు చేస్తాడు, సక్సెస్, గురు కటాక్షం ఉంది, ఇది సక్సెస్ అయింది ఈ కండిషన్. తర్వాత ఫోర్త్ కండిషన్, ఇది వింత కండిషన్. ఇది వీడు నెగిటివ్ ఆలోచిస్తాడు, నెగిటివ్ మాట్లాడతాడు, కానీ చేసే పనులు సక్సెస్ అవుతాయి. ఎందుకంటే మంచి పనులు చేస్తాడు, మాట నెగిటివ్, పనులు పాజిటివ్. అంటే మాట్లాడేది మిమ్మల్ని బూతులు తిడతాడు కానీ మనసులో బాగుపడాలని కోరుకుంటాడు. ఫేస్ మీద తిడతాడు కానీ నువ్వు ఏదైనా పని జరిగితే నీకు వచ్చి హెల్ప్ చేస్తాడు. నీకు శత్రువులాగే ఉంటాడు కానీ మంచి కోరుకుంటాడు. ఇది చాలా వింత కండిషన్ ఇది. కానీ వీళ్ళు కూడా సూపర్ సక్సెస్ అవుతారు, వీళ్ళు సూపర్ సక్సెస్, వీళ్ళు మెగా సక్సెస్, వీళ్ళు ఇది కూడా మంచి. కానీ వీళ్ళిద్దరు మాత్రం ఇక్కడ ఏం జరుగుతుందంటే వీడు నెగిటివ్ మాట్లాడుతున్నాడు కానీ పాజిటివ్ ఆలోచిస్తున్నాడు కాబట్టి పాజిటివ్ జరుగుతుంది. పాజిటివ్ ఆలోచించడం ఇంపార్టెంట్. మాట్లాడేది నెగిటివ్ అవి ఉండొచ్చు, ఆలోచన పాజిటివ్ ఉండాలి, అది గుర్తుపెట్టుకోవాలి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. యూ హ్యావ్ టు థింక్ పాజిటివ్. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఉన్నాడు, మాట్లాడేదంతా నెగిటివ్ కానీ జీవితంలో అందరికీ మంచి చేసిపోయాడు. సో పాజిటివ్ థింకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏం లేదు, అవతలాడు బాగుండాలి అని కోరుకోవాలి. ఇంకోటి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం ఏమనుకుంటే అది జరుగుతుంది కదా. మంచి అనుకుంటే మంచిగా జరుగుతుంది. అవతలాడు మంచి బాగుపడాలి, అవతలాడు మంచి కోరుకుంటే మనకి మంచినే జరుగుతుంది. మాట ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గురించి మాట్లాడడం, మాట నెగిటివ్ ఉండొచ్చు కానీ ఆలోచన పని పాజిటివ్ ఉంది కాబట్టి అతను సక్సెస్ అయ్యేది వల్ల అతని దగ్గర 1000 కోట్లు ఉన్నాయి. అదే రాజమౌళి గారు అనుకోండి, పాజిటివ్ మాట్లాడతారు, పాజిటివ్ చేస్తారు, రెస్పెక్ట్తో పాటు సక్సెస్. గురువు అనుగ్రహాన్ని పొందాలి, మరి సక్సెస్ రావాలి అని అంటే ఎట్లా, ఏం చేయాలి? మీరు చెప్పిన గురువు అనుగ్రహం థియరీ బాగుంది, బట్ అదర్ దాన్ దట్ ఎట్లా చేసుకోవాలి? గురువు అనుగ్రహం రావాలంటే గురు దత్తాత్రేయ గుడికి వెళ్ళాలి, గురువారం రోజు 3 ప్రదక్షిణాలు చెయ్యాలి. అండ్ చాలామంది అంటారు మేము గుడికి వెళ్ళలేకపోతున్నాము, మా వల్ల అవ్వడం లేదు అంటారు. ఇంట్లోనే కూర్చొని ఏమైనా మార్గం ఉందా అంటే అసలు బెస్ట్ మార్గం ఏంటి తెలుసా? జీవితంలో నీ జాతకం పాడైపోయింది కానీ నువ్వు బాగుపడాలంటే ఏంటి తెలుసా? ఒక పాజిటివ్ పర్సన్తో తిరుగు, ఒక మంచోడితో తిరుగు. చెడ్డోడు కూడా మంచోడితో తిరిగితే మారిపోతాడు. సత్సంగత్వం చేయాలి, సత్సాంగత్యం చేస్తే చాలు. ఎంత చెడ్డోడు ఎంత గలీజోడే ఉండొచ్చు, ఆటోమేటిక్ మార్పు అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ఏదైనా గురుదశ స్టార్ట్ అయింది, ఒక మనిషి ఉన్నాడు సతీష్ గురుదశ స్టార్ట్ అయింది కానీ గురువు అస్సలు బాలేడు. వాడేం చేస్తాడు? గురువు సూపర్గా ఉన్నాడుతో ఫ్రెండ్షిప్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా గురువు అనేది ఇంప్రూవ్ అవుతుంది. లేదు అసలు మాకు ఫ్రెండ్షిప్పే కుదరట్లేదండి, అసలు మాకు ఎవడు సెట్ అవ్వట్లేదు, ఫ్రెండ్షిప్ అవ్వట్లేదంటే పాజిటివ్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా తీసుకుంటే రేలంగి మావయ్య ప్రతి సీన్లో పాజిటివ్గా ఆలోచిస్తారు. చూసారో లేదో మీరు, గుర్తుందా? ప్రతిదీ పాజిటివ్గా తీసుకుంటాడు. మాట కూడా ఎంత పాజిటివ్గా ఉంటుంది, స్మైల్ ఎంత గొప్పగా, అసలు 100 వాట్ స్మైల్. ఆ సినిమా చూసినా చాలండి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఎస్పెషల్లీ రేలంగి మావయ్య సీన్స్ చూస్తే అదే చాలు గురువు ఎనర్జీ స్ట్రెంగ్త్ అవ్వడానికి. యు షుడ్ ఆల్వేస్ బి పాజిటివ్ అండ్ వినడం పాజిటివ్, చూడడం పాజిటివ్. డైరెక్ట్ చూడలేకపోతున్నారు, సినిమా పెట్టుకొని చూసినా చాలు, చాలా మంచి రెమెడీ. సినిమా మొత్తం చాలా గురువు మీద వెళ్ళే సబ్జెక్టు. సీతమ్మ వాకిట్లో చాలా పాజిటివ్ ఉంటుంది సినిమా. అంజలి క్యారెక్టర్, వెంకటేష్ కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, అది. సో స్పిరిచువాలిటీని పట్టుకొని ఉండాలి. ఇప్పుడు మీరు చూస్తే ఎంత పెద్ద పొలిటీషియన్ కావచ్చు, సినిమా స్టార్ కావచ్చు, స్పోర్ట్స్ మ్యాన్ కావచ్చు, గుడికి వెళ్తారు. స్పిరిచువాలిటీని నమ్మాలి, గుడికి వెళ్ళాలి, బొట్టు పెట్టుకోవాలి, పాజిటివ్గా ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్. పాజిటివ్గా ఉంటే డెఫినెట్గా సక్సెస్ అనేది వస్తుంది, గురువు అనుగ్రహం అనేది ఉంటుంది అని అంటే. ఒకటి గుర్తుపెట్టుకోండి, భూమి మీద చాలా మందికి చదువు లేదు,
90% మందికి భూమి మీద చదువు లేదు, ఓన్లీ 10% మందికి చదువు ఉంది. 90% మంది లైఫ్ లీడ్ చేస్తున్నారు, లక్షల కోట్లు సంపాదిస్తున్నారు చాలా మంది. దీంట్లో ఎట్లా అంటే ఓన్లీ గురు కటాక్షం. వ్యాపారం పెట్టిస్తాడు గురువుని, వాడికి తెలియని కూడా తెలియదు, ఏదో వ్యాపారం పెట్టిస్తాడు, అది సూపర్ సక్సెస్ అయిపోతుంది. దిల్ బి హ్యాపీ, దిల్ బి ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. Right. వాడికి చదువు రాదు, వాడికి కష్టపడడం రాదు, కానీ వాడికి అదృష్టం అనేది తోడవుతుంది. తోడైంది. Right. అదృష్టం అండి జీవితంలో, ఫ్రాంక్గా చెప్తున్నా. ఆ అదృష్టాన్ని ఇచ్చేది గురువు కాబట్టి గురువునే ఖచ్చితంగా శరణు వేడాలి అని చెప్తున్నా. సరే రైట్, బ్యూటిఫుల్ అండి, చాలా అద్భుతంగా వివరించారు. కృతజ్ఞతలు, నమస్కారం.